ఎందుకు ఈ సువార్త ప్రకటించాలి అంటే ప్రియులారా, చాలా ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. చాలా ఆత్మలు పాపపు ఊబిలో కూరుకుపోతూ ఉన్నాయి. సత్యమైన నిత్యమైన మార్గం ఏదో తెలియక చాలామంది పాతాళంలో పట్టానికి సిద్ధపడుతున్నారు. ఓ క్రైస్తవుడిగా ఒక క్రీస్తును ఆరాధించి, క్రీస్తును పూజించి, క్రీస్తును వెంబడించే క్రైస్తవుల యొక్క బాధ్యతను నేను గుర్తు చేస్తున్నా. సువార్తను ప్రకటించవలసినటువంటి అవసరత ప్రతి ఒక్కరిలో ఉందని నేను తెలియజేస్తున్నా. సువార్త ప్రకటించాలి. దేవుని లేఖన భాగం చెబుతుంది, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అని తెలియచేయబడ్డాయి. కనుక సువార్త అనేది ప్రతి ఒక్కరు కూడా మనము ప్రకటించవలసిన బాధ్యతగా గుర్తెరగాలని మనవి చేస్తున్నాం.